ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. రైతు వ్యతిరేక చర్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు కష్టాల్లో ఉన్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మరింత ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు తాజా పంటకు బోనస్ కేవలం సన్నవడ్లకే ఇస్తామనడంపై రైతులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఇప్పటికే వడ్లు కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తాజాగా సన్నవడ్లకు మాత్రమే పంట బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడంతో రైతులు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంటలు ఎండిపోయి సరిగా దిగుబడి రాక వడ్లు కొనక ఇబ్బందులు ఉన్నటువంటి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? గ్రామాల్లో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సమీక్షా సమావేశంలో సన్నవడ్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తామని చెప్పడము చాలా దారుణము. ఇవాళ గ్రామాల్లో గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కల్లం కాడికి ఒడ్లు కొంటుంటే మేము మా సింగల్ విండోల ద్వారా మహిళా గ్రూపుల ద్వారా ఒడ్లు కొంటుంటే ఈరోజు ఒడ్ల ధాన్యం నానిపోయినా కూడా మొత్తం మొలకలు వచ్చిపోతున్నాయి. రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది, ఒడ్లు కొంటలేరు. ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకంటే ఒక రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వము ఇలా రైతులకు వ్యతిరేకంగా నిర్లక్ష్య వైఖరితోటి ఇలా ఉంది. 6 గ్యారంటీల్లో భాగంగా ఒడ్లకు ధాన్యము క్వింటాలకు 500 బోనస్ ఇస్తున్నారు. ఈరోజు సన్న ఒడ్లు దొడ్డు ఒడ్లేంది, రేపు వ్యాసంగిన వండే దొడ్డు ఒడ్లే వండుతాయి మనకు. దొడ్డు ఒడ్లకు ఇలా అంశ ఒడ్లకు కానీ 10 కానీ ఒడ్లకు ఇలా బోనస్ ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి 2 నాలుగేళ్ల దూరం మాట్లాడుతూ ఉన్నాడు. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 అయింది. డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఎన్ని 9 కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన మాటని మొత్తం ఇవాళ బేషరతుగా రుణమాఫీ చేయాలి, బోనస్ ఇవ్వాలి, రైతులకు ఒడ్లు కొనాలి. నీ ఒడ్లు కొంటలేవు, 24 గంటల కరెంట్ ఇస్తలేవు. అధికారంలో వచ్చినాక ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట. ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేయాలి, ఖచ్చితంగా ఒడ్లకు బోనస్ ఇవ్వాలి, ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాలి, ఖచ్చితంగా ఈ హామీలు నెరవేర్చాలి. 24 గంటలు ఖచ్చితంగా 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకోవాలి. కేవలం సన్న ఓట్లకే 500 బోనస్ అని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది. దీంతో ఏ మేరకు రైతులు నష్టపోయేటటువంటి అవకాశం? రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు మాట్లాడిన మాటలన్నీ దాటేస్తున్నాడు. 6 గ్యారెంటీలు అని చెప్పి 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ కూడా చేయడం లేదు. ముఖ్యంగా రైతులతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా ముందుకు రాలేదు. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్ని రకాలుగా రైతు బీమా, రైతు బంధు, ఇట్లా పంట రుణాలు అన్నీ ఇచ్చుకుంటూ పోతుంటే వీళ్ళు వచ్చిన తర్వాత మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు దండుకున్నారు. ముఖ్యంగా గమనించాలి, రైతులందరూ ఇప్పుడు ఈ రోడ్డు మీదకి ఎక్కిండ్రంటే కారణం రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా ఎలక్షన్ కాకముందేమో అన్ని ఓట్లకు మద్దతు ధర ఇస్తామని చెప్పిండ్రు, ఇప్పుడేమో సన్నోట్లకు ఇస్తామంటున్నారు. ముఖ్యంగా ఒకటి మీరు కూడా గమనించాలి, ఎందుకంటే ఇప్పుడు యాసంగిన పండేటివే దొడ్డెట్లు ఎక్కువ పడతాయి కాబట్టి అన్ని ఓట్లకు మద్దతు ధర ఇవ్వాలి, మొత్తం బోనస్ ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం అమ్ముకున్నారు, అయిపోయింది. ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికే మీకు ఆ వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. ముఖ్యంగా గమనించాలి, నువ్వు మాట నిలబెట్టుకోలేకపోతున్నావు. చేతగాని ప్రభుత్వం ముఖ్యంగా అన్ని ఓట్లకు మద్దతు ధర ఇవ్వాలి, ఇవ్వకపోతే మాత్రం వాళ్ళ ప్రతిఫలం అనుభవిస్తాము. ఈ రైతు బంధు కూడా చాలామందికి ఇవ్వలేదు. రుణమాఫీ కూడా 2 లక్షల పేరు చెప్పి ఓట్లు దండుకున్నావు. మహిళలకు తులం బంగారు ఇస్తున్నావు, ఏది లేదు. డిసెంబర్లో ఇప్పుడు తెచ్చుకోండి లోను, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు పెళ్లి ఆపుకోండి, రేపే నేను తులం బంగారం ఇస్తాను. ఎక్కడ పోయింది ఇవన్నీ? మీకు చేతగాని ప్రభుత్వం అని తెలిసింది. మొన్న ఎలక్షన్లోనే మేము పోయి అడిగితే మోసపోయి ఓట్లు వేసినామని చెప్పి పశ్చాత్తాపడుతున్నారు. ఇవన్నిటికీ రైతులతో పెట్టుకుంటే బాగుండదు. రైతులకు మద్దతు ధర ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు? ఈరోజు ఏదో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి భవిష్యత్తు ఉంది. ఎందుకొరకంటే 2018 నుంచి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఈరోజు రైతుల కళ్ళాల దగ్గరికే మహబూబ్ నగర్ జిల్లాలో 170 కొనుగోలు కేంద్రాలను పెట్టి 2600 నుంచి కొనుగోలు చేసుకుంటూ వచ్చినాం. ఏ బియ్యానికైనా కూడా 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు నీవు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లకు వచ్చింది కానీ ఈరోజు నీవు బీఆర్ఎస్ అడిగే మాటలను ఎదుర్కోలేకపోతున్నావు. దయచేసి మేము కోరేది ఏంటంటే
రైతులను ఆదుకునే ప్రభుత్వంలాగా ప్రవర్తించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా పంట బోనస్ అన్ని రకాల వడ్లకు కూడా పంట బోనస్ 500 ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు 24 గంటల కరెంటు కూడా రైతులకు ఇవ్వాలని చెప్పి వచ్చేటటువంటి సీజన్కి సంబంధించి కూడా రైతు భరోసా పేరుతో 15,000 రూపాయలు ఏదైతే ఇస్తానో ఆ పథకాన్ని కూడా వెంటనే అమలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వీడియో వెంకటతో నారేష్ టీ న్యూస్ మహబూబ్నగర్ జిల్లా.